నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వాడి వేడిని తలపిస్తున్నాయి. ఒక పక్కన అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. మరోవైపు ఆడదాం ఆంధ్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన మనతో మాట్లాడడానికి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అమరావతి బహుజన జేఏసీ నేత పోతుల బాలకోటయ్య గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎందుకు ఇంత వాడి వేడి వాతావరణం స్టార్ట్ చేస్తుంటే నిన్న రోజా గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూల్గా క్రికెట్ ఆడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? రాష్ట్రం అంతా కూడా ఆందోళన, ఆంధ్రప్రదేశ్ లాగా ఆందోళన చేస్తుంది. ఓకే, ఆల్రెడీ 3 ఏళ్ళుగా ఓకే, రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు, అది భేదా బిక్కి అనుకో, బడుగు అనుకో, బలహీన అనుకో, ఎస్సీ అనుకో, ఎస్టీ అనుకో, బీసీ అనుకో, మైనార్టీ అనుకో, అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఆందోళన ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి వాళ్ళు కూడా కబడ్డీ మొదలుపెట్టారు, ఖోఖో మొదలుపెట్టారు, క్రికెట్ మొదలుపెట్టారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయాలో అర్థం కాల. వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు, ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు ఆందోళన చేస్తున్నారు అని పట్టించుకోకుండా ఈయన బ్యాట్ అవుట్ తీసుకుని బయలుదేరిండు. 100 కోట్ల రూపాయల ఖర్చుతో ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి మొదలు పెడుతున్నాడు. రోజా గారికి బ్యాటింగ్ నేర్పుతున్నట్టున్నాడు. ఆల్రెడీ ఆడేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో. ఓకే, రాష్ట్రం మొత్తం కూడా అమరావతి రైతులతో ఆడాడా, అమరావతి రైతులతో లాఠీలతో ఆడాడా, చీరలు దింపాడారా, రక్తాలు కళ్ళ చూశారా, కేసులు పెట్టారా, అటు విశాఖ ఉక్కు కార్మికులతో ఆడారా. 1001 రోజు ఈ రోజున కూడా విశాఖ ఉక్కు కార్మికులు రహదారి మీదకి వచ్చి, అమరావతి రైతులు రోడ్డు మీదకి వచ్చి 1600 రోజులు. దళిత బహుజన కులాలు మా కులాలతో ఆడాడా. డాక్టర్ సుధాకర్తో మాస్క్ అడిగితే ఆయనతో ఆడాడా. మాస్క్ పెట్టుకోలేదని చెప్పిన చీరాల కిరణ్ బాబుతో ఆడాడా. డ్రైవర్ సుబ్రహ్మణ్యంతో ఆడిండుగా. ఎమ్మెల్సీ అనంతబాబు ఆటాడుకుంటూనే చంపేసి డోర్ డెలివరీ చేసిండు కదా. అత్యాచారాలతో ఆడారు, మానభంగాలతో ఆడారు. ఇంకేముంది ఆడటానికి ఆయన? ఏముంది సార్? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గమైన పరిపాలన. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పదంతో తిట్టాలన్నా కూడా ఆ పదం చాలదు. కాబట్టి మేము ఒక ప్రజాస్వామిక క్రతువులో ఉన్నాము, ప్రజాస్వామిక ఆలోచన కలిగి ఉన్న వాళ్ళం, అంబేద్కర్ భావజాలం కలిగి ఉన్న వాళ్ళం కాబట్టేసి మేము ఆ పదజాలం వాడం. కానీ ఎక్కడైనా అంగన్వాడీ టీచర్ల రోడ్డు మీదకి వచ్చి 15 రోజులైనా కూడా నువ్వు ఇచ్చిన హామీని ఒక మంత్రివర్గ సమావేశం వేసి ఒక మంత్రితో కూర్చోబెట్టి సమస్య పరిష్కారం చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో ఏం కొట్లాడి నిధులు తెస్తాడు, ఏం ప్రత్యేక హోదా తెస్తాడు, ఏం విభజన హామీలు తెస్తాడు, ఏం డబ్బులు తెస్తాడు? నిన్నగాక మొన్న 2 నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి ధరేలమంటూ ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఓకే, తెలంగాణ రాష్ట్రానికి పునర్వ్యవస్థీకరణలో భాగంగా రావాల్సిన డబ్బులు ఇంకా రాలేదు, అవును, మాకు ఇంకా కేంద్రం బకాయిందని అడుగుతున్నాడు. ఆ మాత్రం పరిణతి లేకపోతే ఎట్టండి? 151 మందిని దగ్గర పెట్టుకొని అవును, నిజమే. రాష్ట్రాల హక్కులు సాధించకపోతే ముఖ్యమంత్రిగా మీరు ఉండేనేమి ఊడినేమి. అవును, ఈ 4.5 ఏళ్ళుగా మీరు దాదాపు రాజధాని అమరావతి కోసం అయితేనేమి, రైతుల హక్కుల కోసం, దళిత హక్కుల కోసం మీరు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. ఒక పక్కన అంగన్వాడీలు, వాలంటీర్లు కూడా, ఎమ్మెల్యేలు ఒక పక్కన మూకుమ్మడి దాడి చేస్తున్నా కానీ ఎంతో స్థితప్రజ్ఞతతో ఆయన బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడి ఆనందంగా ఉంటాం. ఇలాంటి ముఖ్యమంత్రి మీరు ఎప్పుడైనా చూసారా? చూసాం చరిత్రలో. రోమ్ నగరం తగలబడుతుంటే ఓకే, రోమ్ చక్రవర్తి ఫిడేల్ వాయించింది అని చెప్పేసి మనం విన్నాం, చూడలేదు. ఇప్పుడు ఆ ఫిడేల్ రాగాలకు సంబంధించిన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు క్రిస్మస్ పండుగ రోజున కూడా అంగన్వాడీలు రోడ్డు మీద ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజులు పులివెందులు వెళ్ళి క్రిస్మస్ వేడుకలు చేసుకున్నాడు. గత ప్రభుత్వం కూడా క్రిస్మస్ కానుక కింద ఒక బెల్లం మొక్కు, నేతి చుక్కు చేతిలో పెట్టింది. ఈ ప్రభుత్వం ఏం పెట్టింది? ఆ పిల్లల్ని సంకన పెట్టుకొని అంగన్వాడీలు దీక్ష పోతున్నారు. మొన్న ఈ మధ్య నందిగామ, జగ్గేపేట నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అంగన్వాడీ వాళ్ళు ధర్నాలు చేస్తుంటే నేనే స్వయంగా వెళ్ళా. పైగా అంగన్వాడీలు అడుగుతున్న న్యాయపూరితమైన హక్కులను పరిష్కరించడం చేతగాక, చర్చించడం చేతగాక తాళాలు బద్దలు కొడుతున్నారు. మరీ దారుణం కదండి. వాలంటీర్ పోలీసులు పెట్టి తాళాలు బగలు కొట్టాడు. అవును, నిజం, చూసాం. ప్రత్యామ్నాయంగా పెడుతున్నాడు. ఒక అంగన్వాడీ టీచర్ల సమస్యకే ఇంత జాడ్యం చేపిస్తున్నట్టంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడంటే, రాజధాని రైతులు మనం కొట్టాం, లేదా విశాఖ ఉక్కు కార్మికుల మీద అరాచకాలు చేశాం, లేదా ప్రతిపక్ష పార్టీలను అరెస్ట్ చేశాం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాం, ఇక నాకు ఎదురు లేదు అనే ఈ భావజాలం, ఈ అణచివేత భావజాలం మూలనే అంగన్వాడీ ఉద్యమం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బూతులు చూసాం, మహిళల్ని శీలహరణం చేసిన చూసాం, బూటుకాలతో తన్నింది చూసాము. మరి ఇప్పుడు తలకాయలు అంటున్నారు, తలకాయలు తీసుకొస్తే ₹1 అంటున్నారు. ఏంటంటే అసలు ఇది? ఎవరన్నారు తలకాయలని? నిన్న లైవ్ డిబేట్లో మీ పక్కన తిరిగే సహచరుడు అనుకోవచ్చు, లేదంటే మీకు తెలిసిన వ్యక్తి కొలకపూడి శ్రీనివాసరావు గారు
రామ్ గోపాల్ వర్మ తలకాయ తీసుకొస్తే ₹1 ఆయన బహుమానం ఇస్తారని చెప్పంటారు. ఎందుకంటే అట్లా అంటే అలాంటి రాజకీయాలు కూడా అవసరం అంటారా మీ ఆలోచనలో? ప్రజాస్వామ్యంలో ఎవరి తల ఎవరు తెస్తానన్న దుర్మార్గమైన పరిభాషగానే భావిస్తాం. తలకాయలే తెచ్చుకునే లెక్క అయితే తాలిబాన్ రాష్ట్రంలో బతకడం బెటర్. ఆఫ్ఘనిస్తాన్లో బతకడం. మనము నాలాంటి వాళ్ళం కానీ మీలాంటి వాళ్ళం కానీ ఒక ప్రజాస్వామిక క్రతువులో ఉన్నాం. ఒక అంబేద్కర్ భావజాలతో రాజ్యాంగ పరిధిలో ఉన్నాం. వాడెవడో గొడ్డల పిండని నేను గొడ్డల పదిసి మాట్లాడి ఎవరో ఏదో చేశారని మనం కూడా అదే పద్ధతిలో మాట్లాడితే మీరు ఆంధ్రప్రదేశ్లో చూశారు. అరసవల్లి పాదయాత్రలో సాక్షాత్తు వైసీపీ నాయకులు ఎమ్మెల్సీలు అవును అమరావతి నుంచి అరసవల్లి పాదయాత్ర పూర్తయ్యే లోపు పాదయాత్రలో పాల్గొన్న మహిళలందరూ కూడా గర్భవతులు అవుతారని మాట్లాడిండు. ఇంత దుర్మార్గం సార్. కానీ ఆ మహిళలు ఒక ప్రజాస్వామిక ఓర్పుతో క్రతువుతో ప్రజాస్వామికంగానే తిప్పికొట్టారు. ఆ మాటలు అన్న ఆయనకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఇచ్చిండు. ఈ రోజున నాలుగుకి ఎముక లేదు కదా అని తిరగేసి మడతీస్తే ఎవరైనా మాట్లాడతారు. అవును. ఒక బాధ్యతాయుతమైన ఉద్యమంలో ఉన్న బాధ్యతాయుతమైన ఒక బాధ్యతలో ఉన్న బాధ్యత మనిషి ఎవరు మాట్లాడినా ప్రజలైతే హర్షించరు. తాత్కాలికంగా ఏమవుతుందంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు చాలా మాట్లాడతారు సార్. రామ్ గోపాల్ వర్మ గారు అటు మందు గ్లాసు పట్టుకొని నగ్నంగా ఉన్న మహిళలతో వీడియోలు చేస్తాడు. మీరు ఈ సినిమాని అశ్లీల చిత్రంగా తీశారు ఏంటని ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలు అడిగితే నిన్ను పెట్టి సినిమా తీస్తానన్నాడు. లైవ్లో అన్నాడు. అవును. ఏమో దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? నిన్న కూడా ఈ వ్యూహం సినిమాలో భాగంగా రామ్ గోపాల్ వర్మ గారు ఆ విజయవాడలో ప్రివ్యూ ఏర్పాటు చేస్తే మంత్రి రోజా గారు లేదా అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు ఆయన ఏదో పెద్ద నాయకుల్లాగా సినిమాని ఏదో పద్ధతిలో చేశారు. కానీ ప్రజలకి ఇది అర్థమవుతూ ఉంటుంటుంది. రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్ ఏంటి, ఆయన ఏమేమి సినిమాలు తీస్తాడు, అతని యొక్క మనస్తత్వం ఏంటి, అతను వ్యక్తిత్వ హరణానికి ఎలా పాల్పడతారు. ఈ రోజున ఆయన పని అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఒక పేటెంట్ డైరెక్టరు, చంద్రబాబు నాయుడు గారి మీదో లోకేష్ గారి మీదో లేదంటే పవన్ కళ్యాణ్ మీదో లేదా చిరంజీవి మీదో లేదా అమరావతి రైతుల మీదో ఎవరి మీదైనా సరే ఆయనకి దాడి చేయటం అనేది ఒక పిచ్చి కుక్కలా కరుస్తూ ఉంటుంటాడు. పిచ్చి కుక్క అనేదాన్ని ప్రజలే కర్ర తీసుకొని కొడతారు కదా తప్ప మనం నేరపూరితమైన లేదా క్రైమ్ సంబంధించిన వాటి గురించి మాట్లాడితే కూడా ప్రజలు తీసుకోరని మా భావన. అవి చూడటానికి ఏదో బాగుంటుంది, డైలాగు బాగుంటుంది తప్ప అది చాలా తప్పు. అలాంటి వ్యాఖ్యలు అయితే ఎవరు మాట్లాడినా తప్పుగానే భావిస్తాం మేము. పైపెచ్చు ఉద్యమాల్లో ఉండవాళ్ళు అసలు మాట్లాడకూడదు. ఇలాంటి మాటలు ఏమవుతుందంటే ఉద్యమాల మీద ప్రభావితం చేపిస్తాయి. అంటే ఇంత బాధ్యత కలిగే ఉద్యమకారుడు అయ్యుండి బాలకోటయ్య గారు ఇలా మాట్లాడారేంటి, ఈ విధమైన వ్యాఖ్యలు చేశారేంటి అనేది రేపొద్దున ఆయన నిర్వహించే బాధ్యత మీద పడుతుంది తప్ప ఏదైనా ప్రజాస్వామ్యంలో చాలా క్రతువులు ఉండే సార్. మీకు దమ్ము ఉంటే చేత అయితే మనకి ప్రజల్లోకి వెళ్ళిపోయి అంబేద్కర్ చూపించిన ఆ ఓటు బలంతోనే శత్రువుని జయించాలి, శత్రువుని దెబ్బకొట్టాలి. రేపొద్దున రాజ్యం మారినప్పుడు ప్రభుత్వం మారినప్పుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వాడికి చేసిన తప్పిదాలకి చట్టం తరఫున తను చేసుకోబోతుంటుంది. ఇప్పుడు మీరేదో తలకాయలు తెస్తారు అని చెప్పేసి అంటే అవసరం తలకాయలు తేడా. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ పరిపాలన చేస్తుంది కదా, దుర్మార్గమైన పరిపాలన చేస్తుంది కదా. అందుకని అవతల వాడు ఏదో ఆవలించేసాడని చెప్పేసి వాడు ఎవడో ఖండించేసాడని చెప్పేసి మనం కూడా అదే పద్ధతిలో కాకుండా బాధ్యతాయుతంగా మాట్లాడితేనే ప్రజలు రిసీవ్ చేసుకుంటారనేది మాలాంటి వాళ్ళ యొక్క వాదన. మాట్లాడటం ఏముంది సార్ లక్ష్మణ్ గారు, 5 నిమిషాలు మీకు తెలుగొచ్చు నాకు తెలుగొచ్చు, మీకు బూతులు వచ్చు నాకు బూతులు వచ్చు. కానీ బాధ్యతలో ఉన్న వాళ్ళం ఏది పడితే అది మాట్లాడితే అది ప్రజలు రిసీవ్ చేసుకోరు. అలాంటి అన్నింటిని కూడా ఖండిస్తారు తప్పనిసరిగా. ఇట్స్ ఓకే. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. నిన్న పల్నాడులో కూడా చూసుకుంటే గురజాల పెద్ద జాతర జరిగింది. ప్రతి ఏటా డిసెంబర్ కోర్ల పౌర్ణమి రోజు జరిగింది. ఆ జాతరలో దళితులు ప్రభగట్టుకుంటే దళితుల మీద దాడులు చేశారు. దాదాపు 200 మంది కర్రలు రాళ్ళు రువ్వి దళితుల్ని కొట్టిన పరిస్థితి, వాళ్ళని తీసుకుపోయి పోలీసులు మళ్ళీ స్టేషన్లో పెట్టిన పరిస్థితి. దళితుల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే కేంద్ర ఎస్సీ కమిషన్ ఏం చేస్తున్నట్టు? ఇవి దళిత సంఘాలు కానీ దళితులకు సంబంధించి అంటే ఎస్సీలకు సంబంధించిన చట్టాలు ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంటేషన్ కావట్లేదు అంటే ఏం చెప్తారు మీరు? లక్ష్మణ్ గారు, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల గురించి మాట్లాడటం అంటే నిజంగా మరి ఆ పోలీస్ ఆఫీసర్లు మరి ప్రజల జీతాలు ఎలా తీసుకుంటున్నారో కానీ సిగ్గుపడాలండి.
వాళ్ళ భుజాల మీద 3 నక్షత్రాలు 2 నక్షత్రాలు ఎందుకు ధరించారో కూడా ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంలో ఉండి సిగ్గుపడాలి. ఇప్పుడు మీరన్నట్టుగా మాచవరంలో మాచర్ల గురజాల ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో ఒక ప్రభ కట్టుకుంటే వైసీపీ వాళ్ళు దాడులు చేయటం, తిరిగి ఆ ప్రభ కట్టుకున్న తెలుగుదేశం దళితులను లేదంటే దళితులను అరెస్ట్ చేయటం. నిన్న ఒక మహిళ నేను వైసీపీకి ఓటేయను, నాకు పలానా ఇంటికి సంబంధించిన రుణం రాలేదంటే ఆమె చెంప మీద కొట్టడం. మొన్న ఆ మధ్య పొంగనూరులోనే ఒక దళితుడిని అరెస్ట్ సిఐ గారే స్టేషన్కి తీసుకెళ్ళిపోయి కాళ్ళు చేతులు కట్టి కొట్టి వీడియో తీసి వైసీపీ నాయకులకు పంపించటం. అంటే ఒక దుర్మార్గమైన, బహుశా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కల్లోలిత ప్రాంత చట్టాలు లేవు, కానీ అప్రకటితంగానే ఈ కల్లోలిత ప్రాంతాల చట్టాలు అమలు జరుగుతుంది. మీరు ఒక మాట అన్నారు, కేంద్రంలో ఏం చేస్తుంది హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ హక్కుల సంఘం ఏం చేస్తుంది, ఎస్సీ కమిషన్ ఏం చేస్తుంది, ఎస్టీ కమిషన్ ఏముంది. ఆ కమిషన్లో కూడా ఎంతోమంది దళితులు పోరాడి సాధించుకున్న కమిషన్ అండి ఇది. ఇప్పుడు పున్నయ్య కమిషన్ కానీ ఇతర కమిషన్లన్నీ కూడా దళితులు దేశంలో ఎస్సీల మీద జరుగుతున్న అట్రాసిటీని అదుపు చేయడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి 83 అట్రాసిటీ యాక్ట్ కానీ కమిషన్లు కానీ వచ్చినాయి. మరి ఈ రోజున దళితుల మీద తెగబడిచేసి అరెస్ట్ చేస్తే ఆ దళితుల్ని బాధితుల్ని స్టేషన్లో పెడితే మరి ఆ పోలీసులను ఏమనాలి? ఈ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని మేము 4 ఏళ్ళుగా ప్రశ్నిస్తున్నాం. ఆ కేంద్రం ఉందా, నిద్రపోతున్నారా? మీరు శాంతి భద్రతను చూడటం లేదా? పోనీ ఎస్సీ కమిషన్కి, ఎస్టీ కమిషన్కి, హ్యూమన్ రైట్స్ కమిషన్ తాళాలు తీసుకుని వెళ్ళకపోయారా? లేరా? మీరు ఉండారా? చచ్చారా? అసలు బతికున్నారా? మహిళా కమిషన్ కూడా అమరావతి రైతుల మీద జరిగినప్పుడు వచ్చింది, తాడేపల్లి పోయి సంప్రదించేసి వెళ్ళిపోయిందండి. వచ్చిందేమో మహిళల మీద జరుగుతున్న లాఠీ చార్జ్ గురించి వాళ్ళు ఇచ్చిన మెమోరాండాల మీద, విజ్ఞాపన పత్రాల మీద వాళ్ళు మొర విందామని వచ్చింది. తాడేపల్లి పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన ఇచ్చిన విందునో టీనో దాగేసేసి వెళ్ళిపోయింది. అది ఏమవుతుందంటే రాజ్యాంగం పలసనవుతుంది. ఇటువంటి దుర్మార్గమైన క్రతువులు చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి పరువెందుకు పోయింది? అక్కడ శాంతి భద్రతలను కూడా ఆయన చూడటం లేదు. ప్రత్యేక హోదా సంగతి తీసి పక్కన పెట్టు, పోలవరం నిధుల గురించి కూడా నేను మాట్లాడట్లా, రాజధాని అమరావతి నిధుల గురించి నేను మాట్లాడట్లా, పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హక్కుల గురించి కూడా నేను మాట్లాడట్లా. కనీసం శాంతి భద్రతల్లో ముఖ్యంగా ఎస్టీల మీద, ఎస్టీల మీద అటువంటి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోలేనప్పుడు సుఖమేముంది? ఈ రోజున కూడా మొన్న కూడా మనం మాట్లాడాం, ఇదే స్టూడియోలో మీరే మాట్లాడారు. మూత్ర విసర్జన చేసే రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయండి? దళితుల ముఖాల మీద మూత్ర విసర్జన చేస్తారా? ఆటవిక సాంప్రదాయం. మా ప్రభుత్వాన్ని ఏముందాం? అవును, ఆ ముఖ్యమంత్రికి నా ఎస్సీ, నా ఎస్టీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని మాట్లాడే హక్కు ఎక్కడుంది? ఎవరి మీద మూత్ర విసర్జన చేస్తారు? రెడ్ల మీద చెయ్యండి, రాయలసీమ పోయి చేయొచ్చు కదా. ఇప్పుడు రెడ్ల మీద చేయొచ్చు, కాపుల మీద చేయొచ్చు, లేదంటే మరో కమ్మ సామాజిక వర్గం మీద చేయొచ్చు. మరి దళితులు ఎందుకు దొరికారు మీరు? ఈ చట్టాలు రక్షణగా నిలబడ్డది అది. ఈ చట్టాలు వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదు కాబట్టి చేసి ఈ రోజున బరి తెగింపు ఉంది. ఇందా మీరు మాట్లాడిన మాచర్ల సంఘటన కూడా అదే. అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ అరాచకం జరుగుతుంది, ఈ అరాచకం జరగదు అని చెప్పడానికే లేదండి. ముఖ్యమంత్రి గారు సోయి తప్పిపోయిండు. పరిపాలన పక్కన పెట్టి అసలు ఆడుదాం ఆంధ్రేంది సార్? ఏడుండారు అక్కడ అసలు క్రీడాకారులు? 8,000 మంది, 12,000 మంది, 24,000 మంది దరఖాస్తు చేసుకోవాలా? ఏం ఆడతారు చెప్పండి? ఏ ప్లే గ్రౌండ్లో ఆడతారు? ఏం ఆటలు అవి? నిధులు బొక్కటానికి, నిధులు దొంగిలించడానికి తప్ప పరిపాలన అంటే కనీసం చిన్న చిన్న పిల్లలు చేస్తున్నారు. కాబట్టి ఇంకా 100 రోజుల పరిపాలన దగ్గరున్న 3 నెలల పరిపాలనలో ఉన్నా కూడా ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా కనీసం పునఃసమీక్ష కూడా లేదండి. ఓకే, చివరిగా ఒకటి చెప్పండి. ఇప్పుడు ప్రజలతోనే కాదు, అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులదే కాదు, ప్రజాప్రతినిధులు, వాళ్ళ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ముందు టార్గెటెడ్గా బడుగు బలహీన అణగారిన వర్గాల యొక్క ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ వాళ్ళకి టికెట్ లేదు, ఒక ఇన్ఛార్జిని పెడుతున్నాం, వాళ్ళకి సపోర్ట్ చేయండి అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి పిలిపించి వాళ్ళతో చెప్పటం ఎలా చూడాలంటారు? ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి లక్ష్మణ్ గారు. ఒకటేమో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ నియోజకవర్గాలు 29, ఎస్టీ నియోజకవర్గాలు 7, వెరసే 36 నియోజకవర్గాల వాళ్ళని పలసన చేసి క్యాండిడేట్ని మార్చి స్థానభ్రంశం చేసి అక్కడ వారిని ఇక్కడ వారిని అక్కడ మార్చుకుంటున్నాడు. దాని మూలాన వైసీపీ పార్టీ పని అయిపోయింది, ముఖ్యమంత్రి పని అయిపోయింది. చాలామంది నాయకులు కూడా వైసీపీలో నుంచి వరదలాగా జనసేన వైపు చూస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు, లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే పరిస్థితి అనేది ఒక బలహీనతమైన అంశం. రెండోది, ఆయన తిరిగి అధికారంలోకి రావటానికి
ఆయనకు ఆంధ్రప్రదేశ్లో పట్టుగలిగిన పాకెట్ల మధ్య దృష్టి పెడుతున్నాడు, సమీక్షించుకుంటున్నాడు. మీకు మాట చెప్తాను ముఖ్యమంత్రి గారి విషయంలోనే. ముఖ్యమంత్రి గారు చాలా సభల్లో చెప్పాడు, కొప్పు ఉంటే కదా పూలు పెట్టాలి, ముందు కొప్పు ఉండాలి కదా పూలు పెట్టాలంటే. ఇప్పుడు కొప్పుకు అభద్రత వచ్చింది, కొప్పు ఉంటుందో ఊడుతుందో తెలియట్లా. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే దువ్వాన్ని తీసుకొని కొప్పును దువ్వుకుంటున్నాడు. ఇది ఓడిపోతాం అని అనుకున్న చోట తీసేసి ఇంకో మనిషిని పెట్టుకుంటున్నాడు. ఇది నాకు రాదు ఇంకో మనిషిని పెట్టుకుంటున్నాడు. అది సక్సెస్ అవుతుందా సక్సెస్ అవుతుందనే తర్వాత అంశం. ఆయన దువ్వుకుంటున్నాడు. ఈ యాంగిల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు చూడాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నలుగురు పోతే ఆ పార్టీ పని అయిపోయిందని కాదు. ప్రతిపక్ష పార్టీలో కూడా నలుగురు కొత్త వారు ఎవరు వచ్చారు, ఆ పార్టీల వాళ్ళని ఈ పార్టీలోకి తీసుకోవడం కాదు. మొన్న నేను చెప్పాను ఒక చోట కూడా, గతంలో ఒక రాజకీయ పార్టీ నుంచి ఒక రాజకీయ పార్టీలో చేరాలంటే ఆత్మహత్యా సదృశ్యం, అంటే చనిపోయినోడితో లెక్క. ఈ రోజున ఒక పార్టీ నుంచి ఒక పార్టీలో చేరకపోతే చనిపోయినోడి కింద లెక్క. అంటే రాజకీయాలను అంతగా దిగజార్చి ప్రజలను కూడా అలవాటు చేశారు. అవును, లక్ష్మణ్ గారు నిన్న ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళారంటే కామనే కదా, తప్పే ఉంది. ఆ పరిస్థితి తెచ్చారు. ఎవరికి సిద్ధాంతాలు లేవు, ఎవరికి రాద్ధాంతాలు లేవు, నీతి నిబంధనలు లేవు. అందరూ గుడ్డలెప్ప తీసుకుని ఉన్నారు, అందరూ గొంగల్లోనే తింటున్నారు. అందరూ గొంగల్లోనే తింటున్నారు. ఆ పరిస్థితికి దిగజార్చారు. కానీ నేనేమంటానంటే ఈ ఈ ఈ ఈ క్రతువు ఇలాంటి యొక్క కార్యక్రమాలని ఎల్లకాలం ప్రజలైతే క్షమించరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలో రావడానికి రాయలసీమలో ఉన్న 53 నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 36 ఎస్సీ నియోజకవర్గాలను టార్గెట్ చేస్తున్నాడు. అక్కడ ఆయన కొత్త వారిని పెట్టుకొని ఏదో చేసుకుందాం అనుకున్నారు. ఎందుకంటే ఆయనకి ఓటమి అంచు కనిపిస్తుంది. ఆయన చేసుకున్న దాదాపు 110 సర్వేలు ఆయన దగ్గర ఉన్నాయి, సాక్షాత్ అందులో కనిపిస్తుంది. ఇదేమో ఈ పక్క. రెండోదేమో ప్రతిపక్ష పార్టీలేమో అధికార పార్టీ యొక్క బలహీనతలను చెప్పడానికి సిద్ధపడుతుంది తప్ప తన సొంత బలాన్ని పెంచుకోవటానికో, తను సొంతగా నేర్చుకోవటానికో, లేదా 2019 తాలూకు జరిగిన తప్పిదాలను సరిదిద్దుకోవటానికో, లేదా ఉద్యమాలను దగ్గరకు తీసుకోవటానికో, ఉద్యమాలలో పనిచేస్తున్న నాయకులను చేర తీసుకోవటానికో వీళ్ళు కూడా తడపడాయిస్తున్నారు. ఓకే, అందుకని నేను చెప్పా మీ టీవీ, ఎందుకంటే సత్యం చెప్పాలి, సత్యం మాలాంటి వాళ్ళని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ఏదో గెలిచేస్తాం, తెలంగాణలో మార్పు వచ్చింది, కర్ణాటకలో మార్పు వచ్చింది, మనకే మార్పు వచ్చింది అని అనుకుంటే ప్రతిపక్ష పార్టీలు అది పొరపాటు కింద లెక్క. యుద్ధం అన్న తర్వాత అంతిమం వరకు కర్ర తిప్పగలగాలి, అంతిమం వరకు కత్తి తిప్పగలగాలి. అప్రమత్తంగా ఉండి ఆయన పాపాలతో ఆయన పోతాడు, ఆయన తప్పిదాలతో ఆయన పోతాడు అంటే మళ్ళీ ఏదో చారిత్రక తప్పిదం జరిగి మళ్ళీ తిరిగి అధికార పార్టీనే మళ్ళీ అధికార కైవసం చేసుకుంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది. మీకు ఏ ఎన్నికల్లోనైనా ఒక రాజకీయ పార్టీ ఓడిపోతే ఏమవుతుంది, ఓడిపోతే తర్వాత దానికి 5 ఏళ్ళ తర్వాత ఇంకొక ఎన్నికలు ఉన్నాయి, కానీ రాష్ట్రానికి ఏమవుతుంది, నాశనమే మిగులుతుంది. అందుకని ఇప్పటికే కుదేలైన రాష్ట్రం. తప్పనిసరిగా మేము చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలనే బిలో ప్రాపర్టీ లైను, అణగారిన కులాలు, ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా నష్టపోయిన కులాలు, ప్రజాస్వామ్యంలో ఓట్లను కూడా డిసైడ్ చేసే వర్గాలు ఇవి. ఆ వర్గాలను తీసుకొని దగ్గర చేసుకోవాల్సిన అవసరం ప్రతిపక్ష పార్టీల మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాడి మీద నుండే యుద్ధం చేస్తున్నాడు, ఆ తాడే పట్టుకొని ఏలాడబడుతున్నాడు. వీళ్ళు కూడా ఆ దిశగా చూడాలని చెప్తున్నాం. నేననేది ఏంటంటే ఒక బాధ్యత కలిగిన యుద్ధ వాతావరణం తీసుకొని ప్రజలకి ఈ ప్రతిపక్ష పార్టీని గెలిపిస్తేనే మనకి మేలు అనే భావం కలగాలి తప్ప ఇంకొక విధమైన భరోసా. మీకు ఒక మాట కూడా చెప్తా, ఈ మధ్య అంటే పరిశీలిస్తున్నాం కాబట్టి అర్థమవుతుంది. చాలామంది ఏంటంటే ఇక మేము వచ్చేసాం, మేము గెలిచేసాం, జగన్మోహన్ రెడ్డి గారికి 15 సీట్లే ఉంటాయి, 10 సీట్లే ఉంటాయి అని ఈ హోప్ క్రియేట్ చేస్తున్నారు. దట్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ ఉద్యమకారులకు. ఎందుకంటే మేము నేల మీద ఉంటున్నాం, ఆంధ్ర రాష్ట్రంలో ఉండి మాట్లాడుతున్నాం. ఏదో ఛానల్లో ఒక హోప్ వచ్చిందని చెప్పేసి అని అలాంటి భావాల మీద కరెక్ట్ కాదు. మీరు తెలంగాణ ఎన్నికలను కూడా చూశారు. మీరు పక్కన తెలంగాణ ఎన్నికల్లో ఆ బాధ్యత చేపట్టిన కేసీఆర్ గారికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి చేసిన కష్టం, ఆ ఒంటి చేతి యుద్ధం చేశాడు. ఆ ప్రజలకు ఆ భరోసా కల్పించగలిగాడు. ఒక కేసీఆర్ లాంటి యొక్క దురంధరుణ్ణి ఢీ కొట్టగలిగి ఒక భరోసా కల్పించగలిగి కాంగ్రెస్ పార్టీకి ఆ జీవం పోయగలిగాడు. ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ చాలా సీనియర్ పార్టీ, 40 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఆ పార్టీకి మనం చెప్పేటోళ్ళం కూడా కాదు. తప్పనిసరిగా
ఈ యొక్క సరిదిద్దుకునే కార్యక్రమాలు చేసుకొని ప్రజలకు అంటిపెట్టుకొని వెళ్ళగలిగితేనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నెట్టగలుగుతాము, దించగలుగుతాం. ఇది ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా అంటే పొలిటికల్ గ్రౌండ్ ఫ్యాట్ అనేది చాలా క్లారిటీగా మనకు తెలుస్తున్న పరిస్థితి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.